సో అంటే ఒక కస్టమర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వాడి లిఫ్ట్‌కి అంటే ఒక ఆ! ఇన్‌స్టలేషన్ చేసిన తర్వాత హ్మ్. ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది వస్తూ ప్రతి ఉంటుంది. లిఫ్ట్‌కి ప్రాబ్లమ్స్ సో వస్తాయి. మైనర్ మెయిన్‌గా ప్రాబ్లమ్స్. దాన్ని ఆ! మినిమమ్ ఇన్‌స్టాల్ చేసి క్లోజ్ అయితది కదా! క్లోజ్ ఓకే. అయ్యాక మళ్ళీ 1 వీక్ పడుతుంది. 1 వీక్ ఎందుకు పడుతుంది? రన్నింగ్ చేస్తుంటే లిటిల్ చేంజెస్ ఉంటాయి. సో, హ్మ్. అది మన పర్సన్ టెక్నికల్ ఎవరైతే సర్వీస్ పర్సన్ సెపరేట్ టీమ్ ఉంది. సో, తను విజిట్ చేసుకుంటాడు. 1 వీక్‌లో క్లోజ్ అయిపోతది. మళ్ళీ 1 వీక్ ఏంటంటే స్టార్టప్ కాబట్టి సౌండ్స్ రావడము, ఆ రైల్ మూవ్‌మెంట్ ఉంటుంది కదా! రైల్‌ది. సో, హ్మ్. ఆ సౌండ్స్ కొద్దిగా వస్తుంటాయి అన్నట్టు. సో, 1 వీక్ పడుతుంది. 1 వీక్ తర్వాత క్లియరెన్స్ వస్తది. సో, మా లిఫ్ట్స్ కొన్ని ఒక్కొక్క దగ్గర 10 ఇయర్స్ లిఫ్ట్ ఏమేమి చేసిన లిఫ్ట్ కూడా రెడీగా ఉంది. కంటిన్యూ ఓకే. నడుస్తూనే ఉంది. ఓకే. ఇంకోటి సర్వీస్ విషయంలో కూడా మనం 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. మనం ఇన్‌స్టాలేషన్ చేస్తాం కదా! 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 2 ఇయర్స్ వారంటీ ఉంది. బట్ గౌస్ గారు ఇక్కడ సాధారణంగా వచ్చే క్వెషన్ ఏంటంటే లిఫ్ట్ పవర్ ఇష్యూస్ చాలా ఉంటాయి. అది ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ 1-10 మీరు అంటున్నారు కాబట్టి మధ్యలో పవర్ పోయిందనుకోండి ఇంక అంతే సంగతులు. చాలా భయం అదే ఉంటుంది. ఎక్కువ పోతుంటారు. ఎక్కువ పోతూ ఉంటారు. దాంతో పాటు ఇంకొకటి వచ్చే ఇష్యూ ఏంటంటే కనుక లిఫ్ట్స్ మధ్యలో ఆగిపోవడం ఈ సిట్యుయేషన్స్ ఉంటుంటాయి పవర్ ఉన్నా కూడా. సో వీటికి చెక్ పెట్టేలా వై షుడ్ అ పర్సన్ షుడ్ చూస్ మీ ప్లాట్‌ఫార్మ్ సో, అంటే గనుక వాట్ యువర్ మనం ఆన్సర్? ప్రతి లిఫ్ట్ ఇన్‌స్టాల్ చేస్తే ప్రతి లిఫ్ట్‌కి మనం ఏఐటీ సిస్టమ్ పెడతాం మనం ప్రతి సిస్టమ్‌కి. ఏఆర్‌డి సిస్టమ్ అంటే ఆటోమేటిక్ రెస్క్యూ డివైస్. ఆ బ్యాటరీస్ అన్నట్టు. ఎలా అంటే ఒకవేళ పవర్ పోయిందనుకోండి, పవర్ పోతే ఏదైతే లిఫ్ట్‌లో ఉన్న పర్సన్స్ లిఫ్ట్ ఉంది కదా! నెక్స్ట్ ఫ్లోర్‌కెళ్ళి ఆగిపోతుంది. ఓకే. సో, మధ్యలో ఆగడానికి లేదు. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళి ఆగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అవ్వదు. మళ్ళీ పవర్ వచ్చాకనే స్టార్ట్ అవుతుంది. సో, తను ఏ రోజు ఇరుక్కొని పోడు ఇక. ఫిక్స్ అది. ఓకే. పవర్‌తో సంబంధం లేకుండా నెక్స్ట్ పవర్‌తో సంబంధం లేదు. బ్యాటరీస్ అనేది మేము ప్రతి లిఫ్ట్‌కి మనం ఇస్తాం. ఏఐటీ సిస్టమ్ అంటారు దాన్ని. ఓకే. అది ఎంత వరకు వర్క్ అవుతుంది? హౌ లాంగ్? కంటిన్యూ ప్రాబ్లమ్ ఏం రాదు. మనం 1 ఇయర్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం ఒకటి. ఓకే. రెండోది 1 ఇయర్ తర్వాత మెయింటెనెన్స్ తీసుకుంటాం మనం. ఓకే. ఏఎంసీ. ఓకే. ఇంట్రెస్టింగ్. ఇబ్బంది ఏమి ఉండదు అది. ఇంతవరకు అయితే మేము పెట్టిన దానికైతే ఎప్పుడు ప్రాబ్లమ్ రాలేదు సార్ అది.